హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిందే వంట వీడియోలు చేయడం కోసం ఫ్రెండ్స్. ఇది నా గరబాకు చెట్టు. ఈ మధ్య కొట్టేసిన చూడండి ఎంత బాగా పెరిగిందో. వంటకి కూడా వంటకు అది ఇదే కాబట్టి కరిపాకు అందుబాటులో ఉండాలని ఈ చెట్టు ఇక్కడే నాటుకున్నా. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం రండి. ఇప్పుడు నేను ఏం వంట చేయాలనుకుంటున్నాను అంటే ఉప్మా ఫ్రెండ్స్. ఉప్మా ఏందని అంత సింపుల్గా తీసేయదు. ఈ ఉప్మాకి నాకు ఒక రిలేషన్ ఉందన్నమాట. స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఫస్ట్. ఉప్మా ఏంటి సింపుల్గా అనుకోమాకండి ఫ్రెండ్స్. ఈ ఉప్మాకి నాకు ఒక రిలేషన్ ఉంది. మేము దూపాలు గర్ల్స్ హై స్కూల్లో చదివేటప్పుడు ఉప్మా అంటే అసలు నచ్చదు ఎందుకో మరి. ఉప్మా చేసారంటే ఇంకా ఆ రోజు ఏడుపే, అంటే ఒక్కరు కానీ అది స్కూల్ మొత్తం గర్ల్స్కి. ఈరోజు టిఫిన్ ఏంటి ఉప్మానా అయ్యో అని ఫీల్ అయ్యేవాళ్ళం. అసలు ఆ ఉప్మా మాకెందుకు నచ్చదో అర్థం కాదు. ఉప్మా పెట్టిన రోజు అందరం పస్తులే. నూనె వేడైంది. ఉప్మాకు కావాల్సిన పదార్థాలు అంటే ఆల్రెడీ ఉప్మా అందరికి తెలుసు అనుకోండి, బట్ మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. జీలకర్ర, తాలింపు గింజలు. నెక్స్ట్ ఉప్మా అంటే తాలింపే ఫ్రెండ్స్. తాలింపు బాగుందంటే ఉప్మా బాగుందంటే. తర్వాత నెక్స్ట్ పల్లీలు బాగా క్రంచీగా అయ్యేటట్టు ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అది ఎంటుంటే మెత్తగా ఉంటాయి, మంచి ఫీల్ రాదన్నమాట. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒకేసారి ఉల్లిగడ్డలు మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఈ తాలింపు ఏగేలోపు ఖాళీగా ఉండకుండా ఉప్మా రవ్వలు కొంచెం వేడి చేస్తున్నాం. లైట్గా ఫ్రై చేసుకోవాలి, దోరగా వేపుకోవాలన్నమాట. లేకపోతే ఉప్మా సంగడి తిన్నట్టు ఉంటుంది. ఇలా వేపుకున్నాం అనుకో, కొంచెం లేటుగా తిన్నా ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి తాలింపు అంతా రెడీ అయింది. ఇప్పుడు ఇంకో కరివేపాకు. ఫ్రెండ్స్, మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్. నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసాను. ఫ్రెండ్స్ చూడండి, తాలింపు అంతా వాటర్ కూడా పోసాం. దీన్ని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇది తెరిలిన తర్వాత రవ్వ వేస్తే అంతే, ఉప్మా రెడీ. మూత పెట్టేసి తెరిలిన తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, మా స్కూల్లో ఏంటంటే మేము మార్నింగ్ 4:30కి అట్లా వేస్తామన్నమాట. లేచి రెడీ అయిపోయినమ్మట ఏం చేస్తాం, మెనూలో ఈరోజు ఏం వంట అనేది ఇక్కడ పోయి ముందు బోర్డు దగ్గరికి వెళ్ళి చూసేస్తాం అనమాట. ఉప్మా అయిన రోజు ఒకళ్ళు చూస్తారు ఫస్ట్, ఎందుకమ్మా బోర్డు దగ్గర పోయి ఈరోజు ఉప్మా కావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉప్మానా? నిజమా? అయినా ఈరోజు ఉప్మా అయిన చేస్తారు, మొన్ననే కదా చేసింది. వంట చేసే అంకులు ఎవరో బాగాలేరంట, వాళ్ళు రావట్లేదంట, అందుకని ఈరోజు కూడా ఉప్మానంట. ఇంకా స్కూల్ మొత్తం ఒక అమ్మాయి వాళ్ళకి స్కూల్ మొత్తం తెలిసిపోయింది ఈరోజు ఉప్మా అంట. ఏం మెస్కి ఎవరు పోవట్లేదు, ఈరోజు ఉప్మా అమ్మ, అందుకు ఎవరు పోరు. ఆ ఉప్మా చేసిన రోజు డస్ట్బిన్లు మొత్తం ఉప్మాతో నిండిపోతాయి. కోతులు దానికి తగ్గట్టు మాకు, ఆ కోతుల వల్ల సగం ఆ ఉప్మా ఇసురు పాడేసేవారు. దానికి తగ్గట్టు కోతులు ఇంకా ఎక్కువ వచ్చాయి, మమ్మల్ని కోరికి పెట్టి. ఆ కోతుల వల్ల ఇప్పటికీ ఇంకా దూపాలు ఆ కోతులు పోలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా తెరలాలన్నమాట. ఆల్రెడీ మంచి వాసన వస్తుందని బయట నుంచి పోతున్న మా అక్క ఇప్పుడే చెప్పిపోయింది, ఏం వండుతున్నావు మేము, మంచి వాసన వస్తుందని అంటుంది. నాకు నచ్చని ఉప్మాని నాకు నచ్చినట్టు చేసుకుంటున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇలా రవ్వ నేను లేస్తూ తిప్పుతూ ఉండాలి. మూత మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు గుడుగుడు మని చిటుకులు పైకి వస్తాయి. అయిగాని చేతి మీద పడితే భలే చురుకు పుట్టింది. తిప్పేసి
లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు. అప్పుడంటే ఆ ఉప్మా గుడ్డు కూడా ఒక్కరు కూడా తిన్నారు ఫ్రెండ్స్. గుడ్లు రోజు అట్టి పండ్లు గుడ్లు అన్నీ ఇస్తారు మా స్కూల్లో. ఆ స్కూలే ఒక అద్భుతం. మీ పిల్లలు ఎవరైనా ఉంటే దోపాలో చేర్చేయండి, బాగా చదువు కూడా బాగా చెప్తారు. కానీ అప్పుడు దాని వాల్యూ తెలియలేదు. ఎప్పుడన్నా మార్కాపురం అడ్డు వెళ్తుంటే ఆ స్కూల్ని చూడటమే ఒక అదృష్టం లాగా ఫీల్ అవుతుంటాను నేనైతే. ఇది నా ఒక్క దాని జ్ఞాపకాలే కాదు, మా స్కూల్లో చదివిన వాళ్ళందరి జ్ఞాపకాలు అవి. అంతే ఫ్రెండ్స్, చూడండి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, దీంట్లో పంచదార కానీ పొడి కారం కానీ వేసుకొని తింటే వండిది ఎంత మంచి వాసన వస్తుందో నా ఉప్మా. ఈ సందర్భంగా ఈ ఉప్మా పుణ్యమాని మా స్కూల్ని, మా మేడం వాళ్ళని, మా ఫ్రెండ్స్ని అందరినీ గుర్తు చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి వేడి వేడి ఉప్మా, దాంట్లోకి పంచదార, ఇది పొడి కారం ఫ్రెండ్స్. మా స్కూల్లో అయితే పంచదార వేస్తారు ఫ్రెండ్స్. ఆ పంచదారని ఉప్మాలో తినకుండా అసలు ఉప్మే తినము. ఆ పంచదార వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని ఒక పేపర్లో కట్టుకొని బూస్ట్ పాలల్లో వేసుకొని తాగుతాం అనమాట. అది గుర్తొచ్చింది ఇప్పుడు. ఓకే, ఉప్మా ఎలా ఉందో చూద్దాం రండి. చూడడానికైతే భలే ఉంది ఫ్రెండ్స్, గాలిపోతుంది. నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది నా ఉప్మా ఎలా ఉందనేది నా కళ్ళ లాగపడుతుంది చూడండి, అంత బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా వీడియోని మాత్రం చూడకుండా ఉండమాకండి, అందరు చూడండి. థ్యాంక్ యూ.